ఈరోజు నేనేంటంటే నా వ్యక్తిగత అనుభవం నుండి కొన్ని యాస్పిరేషన్స్ ఏంటివి మరి నేను ఒక స్టూడెంట్ని, అట్లాగే నేను మిగతా స్టూడెంట్స్ మధ్యలో ఉన్నాను. యాస్పిరేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మా డిపార్ట్మెంట్ అంతా కనీసం ఒక 400 మంది స్టూడెంట్స్ ఉండేవారు. దానికి ఒక ముగ్గురు రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండేవారు. ఇంకా మిగతా ఇద్దరు కాంట్రాక్ట్ ఉండేవారు. అయితే ఈ 400 మందికి వాళ్ళు క్లాసెస్ చెప్పడం ఉన్న ఫ్యాకల్టీ అనేది అది ఎంత ఇబ్బంది ఉండేదంటే అక్కడ క్లాస్ రూమ్‌లో ఉండేటివి కాదు. లేదంటే వాళ్ళకు టైమింగ్ సరిపోయేవి కాదు. ఇంకేంటి 400 మందికి సంబంధించిన క్లెరికల్ వర్క్ ఏదైతే ఉంటదో ఆ వర్క్‌ను కూడా చేయాల్సొచ్చేది. ఇది ఆ ఒక్క కాలేజ్ అనే కాదు. ఆ తర్వాత నేను ఇక్కడ పీజీకి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా కూడా దాదాపు కొన్ని డిపార్ట్మెంట్స్‌లో కేవలం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ. మిగతా చోట్ల ఏందంటే అందరూ కాంట్రాక్ట్ లేదంటే ఔట్ సోర్సింగ్ లేదంటే పార్ట్ టైమ్. ఒక్కొక్క క్లాస్‌కి ఇంత అని ఉండేవాళ్ళున్నారు. దాదాపు మోర్ దాన్ 75% ఏంటంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది లేదు అసలు. ఇది అట్లా ఉంది. సో, ఇట్లా మరి ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో ఏంటంటే నేను క్యాంపస్‌లో కూడా ఫుడ్ బాలేదని లేదంటే టీచింగ్ బాలేదని ఇట్లాంటివి జరిగాయి. సో, ఇది ఉస్మానియా యూనివర్సిటీకే పరిమితం కాకుండా ఏందంటే అట్లాంటి అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ దానికే పరిమితం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే కంట్రీ వైడ్‌లో ఉన్న ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా సెంట్రల్ యూనివర్సిటీ అయినా కూడా లేదంటే ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సేమ్ ఇప్పుడే ఇవే ఇందాక మాట్లాడుకున్న ఇవే ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా ఉన్నాయని తెలిసింది. అయితే ఒకటి ఇక్కడ నాకు నేను చూసింది ఏంటంటే మా క్యాంపస్‌లోనే ప్రతి 1 మంత్‌కి ఒకసారి ఫుడ్ బాగాలేదని ఏదో ఒక రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ యాస్పిరేషన్ ఏంటంటే మాకు ఫుడ్ బాగుండాలి, అట్లాగే హాస్టల్‌లో అన్నీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అనేది ఒక ఆకాంక్ష ఎవరికైనా కూడా. ఇవి దక్కట్లేవు కాబట్టి ఆహ్, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చదివినా కూడా, ఆ పట్టా వచ్చినా కూడా దాని ద్వారా ఇట్లాంటి ఉద్యోగం రాదు అనేది మాత్రం చాలా మందికి ఇది చాలా స్పష్టంగా తెలుస్తుందండి. అందుకే చాలా మటుకేందంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత రీసెంట్‌గా దోస్తాన్‌లో కూడా మోర్ దాన్ 50% సీట్స్ అసలు ఫిల్లే కాలేదు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు చంపేస్తూ మెల్లిమెల్లిగా ప్రైవేట్‌ని ప్రమోట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ డెలిబరేట్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రతిరూపం మనం ఇవాళ చూసుకోవచ్చు. జొమాటో గానీ, ఇన్‌స్టా గానీ, స్విగ్గీలో గానీ ఎట్లా అయితే ఇవన్నిట్లలో పార్ట్ టైమ్ చేసుకుంటూ ఆహ్, అవన్నీ చదువు కూడా ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇండియాలో అరౌండ్ 30% ఉంది. అంటే ఇంత విపరీతంగా ఉంది పరిస్థితి. సో, ఇట్లాంటి జంక్షన్‌లో స్టూడెంట్స్‌కి ఏంటంటే ఒక సైకిల్ లాగా తిరగడం అయితుంది. పేపర్ లీక్, అట్లాగే ఫుడ్ బాలేదు, లేదంటే ఫ్యాకల్టీ లేదు, లేదంటే బిల్డింగ్స్ లేవు. అంటే ఒక్కొక్క ఆహ్, సమస్య అనేది దాని మీదనే మనం చూస్తూనే ఉన్నాము. ఇట్లాంటి పేపర్‌లో కూడా చాలా వస్తూనే ఉన్నాయి. సో, ఇలా జరుగుతుంది తప్ప మరి వీటికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక పాలిసీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము. ఎంత కా ఫండ్స్ తగ్గించటము ఇక్కడ అది పబ్లిక్ యూనివర్సిటీలో దీనికి ఎందుకు అట్లా ఫండ్స్ తగ్గిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్‌ని ప్రమోట్ చేస్తున్నారని. సో, అల్టిమేట్‌గా ఏంటంటే సర్టెన్ పాలిసీస్ ఉన్నాయి. ఎన్‌ఈపీ అనే పాలిసీ ఉంది. ఇక్కడ కూడా ఇందాక రీసెంట్‌గానే చూసుకున్నాం. ఆహ్, శక్తి అనేది తీసుకొచ్చి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ స్కిల్ యూనివర్సిటీకి అందులో కలిపేస్తున్నారు. అంటే స్కిల్ యూనివర్సిటీ రన్ అవ్వేది ఎవరైతే పెద్ద పెద్ద ధనవంతుల్లో ఉంటారో వాళ్ళ చారిటీ మీద రన్ అవుతా ఉంది. అంటే విద్య అనేది ఏంటంటే కొద్దిమంది వాళ్ళు దానం అంటే కొద్దిమంది చారిటీ తోటి ఇస్తే ఇస్తారు. లేదంటే అది మనకు మార్కెట్‌లో కొనుక్కోవాలి అన్నట్లుగానే మనకు వదిలేసారు అసలది. సో, ఇట్లాంటి సందర్భంలో ఏందంటే అది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయినా గూడా, మా క్యాంపస్‌లో ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ అయినా గూడా, ఆ ఫ్యాకల్టీ కొరత లేకున్నా గూడా, అది దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చే స్టూడెంట్స్ ఎక్కడైనా గూడా ఏందంటే ఈ ఇష్యూస్‌కి ఇది అంటే వాటిని కనెక్టింగ్ ఈ డాట్స్‌ని కనెక్ట్ చేస్తూ వాళ్ళని ఆర్గనైజ్ చేసే ఒక ఛానెల్ అంటూ అనేది కొరవడింది. ఇది అబ్స్టకిల్ అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకు అంటే రీసెంట్ మూవ్‌మెంట్ కూడా ఏంటంటే స్పాంటేనియస్‌గా రావడం, దానికి ముందున్న అక్యుములేటెడ్ యాంగర్ అయితే ఏదో ఉందో దాంతోటి ఇది ట్రిగ్గర్ అవ్వడము. ఆ తర్వాత కూడా మనం చూసాము. అంత పెద్ద మూవ్‌మెంట్ సాధించింది ఏంటంటే చాలా గొప్ప గొప్ప విజయమే అది. మొండిగా ఉన్న మంత్రి రాజీనామా చేశాడు. కానీ సిస్టమిక్ ఎట్లాంటి చేంజెస్ రాలేదు. ఎన్‌టీఏ అలానే ఉంది. ఎన్‌టీఏలో అసలు ఎట్లా ఈ మధ్య యూజీసీ నెట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా చూసే ఉంటాం.
సో అసలు దాన్ని ట్రాన్స్పరెన్సీ ఉంటుందా ఉండదా, ఎవరు దాన్ని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే అవుట్ సోర్సింగ్ ఇవ్వడం కానీ పేపర్స్, అట్లాగే పేపర్ మోసుకెళ్ళే దగ్గర కూడా ప్రైవేట్ వెహికల్స్కి ఇవ్వడము. అసలు పేపర్ సెటప్ చేసే వ్యక్తి కూడా ఏంటంటే ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా కాదు, వాళ్ళని హైర్ చేసుకొని ఆ తర్వాత పేపర్ సెటప్ వాళ్ళు ఎందుకు అమ్ముకోరు. మొన్న 47 మందిని తీసేస్తారు, అసలు ఎందుకు తీసేస్తారు ఆ స్టాఫ్ని, వాళ్ళ మీద ఉన్న అలిగేషన్స్ ఏంటివి ఇది కూడా తెలియదు మనకు. అంటే అసలు ఎట్లా నడుస్తుంది అసలు, మేము రాసే ఎగ్జామ్, మేము రాసే నెట్ ఎగ్జామా, ఇంకా స్టూడెంట్స్ రాసే నీట్ ఎగ్జామా, ఇది కండక్ట్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్లా నడుస్తుంది. సో అది దాన్ని స్క్రాప్ చేయాలి, ఒక పీపుల్ సెంట్రిక్గా ఉండే, అందులో అసలు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఆడిట్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా దాన్ని చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్, ఇవన్నీ క్వశ్చన్స్ అనేది అంటే ఈ స్పాంటేనియస్గా వచ్చిన మూమెంట్ ఏదైతే ఉందో, సో ప్రిసైజ్లీ ఇది ఒక అబ్స్టకిల్. అంటే వీటిని అర్థం చేసుకుంది అంటే స్పాంటేనిటీ నుండి మనం ఏంటంటే ఒక కాన్షియస్గా ఇగో ఇది వీటికి ఇట్లా ఉంది, మనం ఎదుర్కొన్న ఫుడ్ క్వాలిటీ అది ఏదైనా కూడా దీనికి ఇది ఒక బ్రాడర్ సెన్స్ ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ కానీ ఇట్లా ప్రైవేటైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేటైజేషన్ ఉంది, అట్లా కమ్యూనలైజేషన్ చేస్తున్నారు. ఎన్ఈపి అనేది 2020లో వచ్చినప్పటి నుండి అందులో డాక్యుమెంట్ చేసి మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా ర్యాపిడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేల కంట్రీ వైడ్లో ఉన్న స్టూడెంట్ యూత్ని మనం ఎప్పుడైతే కలుపుకొని ముందుకెళ్తామో అప్పుడు ఇది అదంతా ఒక సైకిల్ లాగా తిరగడం ఉండదు. ఈ యాంగర్ అనేది ఏంటంటే ఒక సైకిల్ లాగా తిరగకుండా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ ఒక సెంట్రలైజ్డ్ మూవ్మెంట్ అనేది ముందుకెళ్ళి సిస్టమిక్ సొల్యూషన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఇది యూనివర్సిటీస్ ఇందాక మాట నేను చెప్తున్నది, కాకపోతే ఏంటంటే రీసెంట్గా అసలు మొన్ననే పార్లమెంటరీ కమిటీ ఒక నివేదిక ప్రకారం ఏంటంటే 10th 100 మందిలో 60 మంది 10th దాటలేకపోతున్నారు, 10th అక్కడికే ఆపేస్తున్నారు. అట్లాగే ఇంటర్ వరకు దాదాపు 72% మంది ఇంటర్ దాటలేకపోతున్నారు. అంటే ఎంత కొద్ది శాతం మంది ఈ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తున్నారో కూడా చూసుకోవాలి. ఇది వచ్చే వాళ్ళ పరిస్థితి. ఇందాక నేను మాట్లాడిందంటే కేవలం అందరూ రాలేదు, జస్ట్ 1% వస్తారేమో, అంతే, 1% కూడా రాదు యాక్చువల్లీ. సో మిగతా కంట్రీ లెవెల్లో చూసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అక్కడ దాకా యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ దాకా చేరుకునే వాళ్ళు చాలా తక్కువ. అది ఇక్కడ అందుకే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్ లేరు. ఇప్పుడు కనీసం 1,00,000 స్కూళ్ళు మూతపడిపోయాయి గత 10 సంవత్సరాలకు పైగా. అట్లాగే మోర్ దాన్ 1,00,000 స్కూల్స్ లో సింగిల్ టీచర్ ఉన్నారు, ఇది కూడా ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. సో అందుకోసం మన ఏంటంటే ఇది బ్రాడర్ మూవ్మెంట్ గా ఎందుకు వెళ్ళాలి అంటే ప్రిసైజ్లీ ఇది కారణం. కోట్లాది మంది స్టూడెంట్స్ యూత్ ఉన్నారు, సో వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా వాళ్ళను ఇంపాక్ట్ చేస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో అది ఈ సిస్టమిక్ ఇష్యూ తోటి సంబంధం ఉంది అనే ఒక అవేర్నెస్ ని తీసుకొస్తూ కన్సిస్టెన్స్ గా వాళ్ళ మూవ్మెంట్స్ ని వీటి వైపు కనెక్ట్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే అట్లాంటి చేంజ్ అనేది ఇట్లాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి అనేది ఉపయోగపడుతుందండి. అది నా ఒపీనియన్.